భారత్ న్యూజిలాండ్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన చర్చలు సోమవారం నాటికి విజయవంతంగా ముగిశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు లక్ష్యంగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే 95% ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనున్నారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై న్యూజిలాండ్ సగటున 2.3% సుంకాలు విధిస్తూ ఉండగా భారత్ మాత్రం 17.8% టారిఫ్లు విధిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $1.3 బిలియన్ ఉంది. న్యూజిలాండ్కు భారత్ ఎగుమతులు $711 మిలియన్ కాగా దిగుమతులు $587 మిలియన్ ఉన్నాయి. భారత్ నుంచి ప్రధానంగా ఇంధనం, వస్త్రాలు, ఔషధాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, బాస్మతి బియ్యం, రొయ్యలు, బంగారు ఆభరణాలు న్యూజిలాండ్కు ఎగుమతి అవుతున్నాయి. భారత్కు కలప, పేపర్ పల్ప్, ఉక్కు, అల్యూమినియం, ఉన్ని, పాలు, యాపిల్స్, కివీ పండ్లను న్యూజిలాండ్ ఎగుమతి చేస్తోంది. వస్తువుల కంటే సేవా రంగంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం బలంగా ఉంది. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు న్యూజిలాండ్కు ఎగుమతి అవుతున్నాయి.